చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ముఖ్యంగా 4 నెలలు, 5 నెలలు వచ్చిన పిల్లలకి ఏదైనా వాళ్ళు ఊరికూరికే ఏడుస్తున్నారు, మన పాలు సరిపోవట్లేదు అని చెప్పేసి బిస్కెట్లు పెడుతూ ఉంటారు. బిస్కెట్లతో కూడా వాళ్ళు ఘనాహారం కూడా మొదలు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత కూడాను పిల్లలు ఎప్పుడు ఏడ్చినా కూడాను ఆ బిస్కెట్లు ఇవ్వడమని చూస్తూ ఉంటాము. బిస్కెట్లు నిజంగా బలమైన ఆహారమా? ఇంకొంతమంది పేరెంట్స్కి అయితే పిల్లలు సరిగ్గా అన్నం తినట్లేదండి, మధ్య మధ్యలో కనీసం ఆ బిస్కెట్లు తినడం వలన వాళ్ళకి కాస్త ఏదో మేము తక్కువ తిన్నది ఇట్లా పూడుకుంటుంది, ఆ రకంగా వాళ్ళకి ఏమైనా డెఫిసిట్ ఉంటే కూడాను బెటర్ కదా అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజము? కొంచెము ఈ బిస్కెట్లలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ బిస్కెట్ల వల్ల చాలా ఈజీగా దొరుకుతాయి, మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చును. అలాగే అవి చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. దాంతోటి పిల్లలు కూడాను వాళ్ళ చేత్తో పట్టుకొని తినడం అనేది చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ పిల్లలు వీటికి ఎందుకు ఇష్టపడతారు అంటే, ఇందులో ఒక తీపి ఉంటుంది. ముఖ్యంగా గ్లూకోజ్ బిస్కెట్లు కానీ ఏ బిస్కెట్స్ అయినా కానీ ఒక రకమైన తీపి ఉంటుంది. ఈ తీపి ఉండడం వల్ల ఒకసారి నోట్లో పెట్టుకోగానే చాలా నచ్చినట్టు అవుతుంది.